హాయ్ నేను సతీష్. ఈ 4వ వారం ఫైనల్ డే ఓటింగ్ మొత్తం ముగిసిపోయిన తర్వాత ఈవేళ ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారనే వార్త వినాలనుకుంటున్నారో ఫస్ట్ అయితే కామెంట్ చేయండి. మరి ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు కూడా ఖచ్చితంగా ముందు ఈ వీడియో చూసే ముందు అయితే కామెంట్ అయితే చేసేయండి. అట్లాగే మన న్యూస్ బౌల్ ఛానల్లో ఫైనల్గా వచ్చేసరికి 40,000కు పైగా ఓటు వేస్తూ 40,000 వరకు ఓట్లు వేస్తూ అందులో నాగమణికంఠ లేదా ప్రేరణ కోసం 39%, నబీల్ కోసం 31%, ఆదిత్య కోసం 11%, పృథ్వీ కోసం 10%, సోనియా కోసం 10% ఓట్లు వేశారు. అట్లాగే జర్నలిస్ట్ సతీష్లో కమ్యూనిటీ పోల్లో ఒక 25,000 వరకు ఓట్లు వేస్తే నబీల్ కోసం 37, అట్లాగే ప్రేరణ 22, అలాగే నాగమణికంఠ కోసం 19, అలాగే పృథ్వీ కోసం 12, ఆదిత్య కోసం 11% ఓట్లు అయితే జరిగాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నా సరే ఎవరు డేంజర్లో ఎవరు బాటంలో అంటే ఈ వారం అంతా ఫస్ట్ ప్లేస్లో ఉన్నది నబీలే, నో డౌట్ ఆయనే ఉన్నాడు. ఫైనల్ డే ఈ వారం ముగిసేసరికి ఫినిషింగ్ టచ్ వచ్చేసరికి ఎక్కడంటే ఫిక్స్ అయింది అండి 31% దగ్గర ఫిక్స్. 28, 29, 31, 32 అలా అటు తిరిగి పెరిగి తగ్గి ఫైనల్గా 31 దగ్గర అయితే ఫిక్స్ అయింది. అది ఈ వారంలో జరిగిన వీటన్నింటి నేపథ్యంలో ఆ గ్రాఫ్ అటు ఇటు అవుతుంది కనుక మరి వచ్చే వారం టాస్కులు జరిగితే గొడవలు జరిగితే పంచాయతీలు అయితే నామినేషన్ల పాయింట్లు ఇంపార్టెంట్, నామినేషన్లు చాలా ఇంపార్టెంట్. అట్లాగే వీళ్ళు సిచ్యువేషన్లో టాస్కుల్లో తీసుకున్న స్టాండ్, వీళ్ళ బిహేవియర్, తోటి కంటెస్టెంట్స్ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఒక కంటెస్టెంట్ గ్రాఫ్ పెరగడం తరగడం జరుగుతూ ఉంటుంది. సో మరి ఈ వారానికైతే 31, మరి నెక్స్ట్ వీక్ ఎట్లా ఉంటుందో మళ్ళీ నామినేషన్లోకి వచ్చినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికైతే ఫస్ట్ ప్లేస్లో సేఫ్ జోన్లో ఉన్నాడు. అట్లాగే రెండో ప్లేస్లో ఎవరు ఉన్నారంటే ఫైనల్గా ఎంత ఈయన ఫిక్స్ అయిందంటే మణికంఠ ఒక 22 దగ్గర ఫిక్స్ అయింది. ఇతరు కూడా 19, 21, 22 నిన్న గొడవలు అవన్నీ జరిగినాక 23 వరకు వెళ్ళింది. మళ్ళీ ఫైనల్గా 22% ఎట్లాగైతే ఇతను ఓవరాల్గా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో చూస్తే ఎట్లా అయింది. ఇతను కూడా ఏంటంటే నిన్న కూడా చూసాం వాళ్ళు ఏదైతే చెప్పారో నిఖిల్ టీంలో ఉంటే ప్రయారిటీ ఉండదు, ఇంపార్టెన్స్ ఉండదు, పట్టించుకోరు, లైట్ తీసుకుంటారు, రెస్పెక్ట్ ఉండదు, ఐడెంటిటీ ఉండదు అని లెక్క ఎగ్జాక్ట్గా నేను ఎపిసోడ్ చూస్తే అదే అర్థమైంది. నిఖిల్ అట్లాగే హ్యాండిల్ చేశాడు. తనకి ఇష్టమైన కంటెస్టెంట్, ఫేవరెట్ కంటెస్టెంట్ ఆమె విషయంలో ఎంతైనా చెప్పుకోవచ్చు. రైట్ హ్యాండ్, నువ్వు నా గుండెకాయ, నువ్వు నా హార్ట్, ఏదైనా చెప్పని రెస్పెక్ట్ ఇచ్చుకుని తప్పు లేదు. ఆయన పర్సనల్ ఫీలింగ్ కాదు, ఆయనకి ఆమె అట్లా కనెక్ట్ అయింది. ఓకే, బట్ ఇక్కడ మణికంఠ విషయంలో వస్తే ఉంటే పోతే పో అనే నేచర్తో కరెక్ట్ కాదు. అతనికి ఇష్టం లేకుండా వచ్చాడు కాబట్టి అరే ఇంత అద్భుతమైన టీంని, ఇంత టీం లీడర్ క్వాలిటీస్ ఉండే, ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే క్లాన్ నుంచి నేను రాకూడదు అనుకున్నాను, ఈ క్లాన్ నుంచి వెళ్ళిపోతాను అన్నట్టుగా చేసుకోవాలి తప్ప, కలుపుకుంటూ పోవాలి తప్ప పక్కన ఒక కంటెస్టెంట్కేమో అద్భుతం, అమోఘం, ఆహా ఓహో నువ్వు ఉంటేనే నా టాస్క్, నా క్లాన్, లేకపోతే లేదన్నట్టుగా అంత ఆకాశానికి ఎత్తేసి పక్కన ఉన్నరికి ఉంటే పోతే పోయినట్టు తీసి పడిస్తే వాళ్ళందరూ చెప్పింది అదే. ఆ 8 మంది మొన్న ఒకవైపు వెళ్ళిపోవడానికి, సీత క్లాన్ వైపు ఇతడి వైపు రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఇదే. అక్కడికి వెళ్తే మాకెవ్వరికి ప్రయారిటీ ఉండదు, ఒక సోనియాకి తప్ప అని వాళ్ళు ఏదైతే భయపడి అలిగేషన్ చేసి రావడానికి ఇష్టపడలేదు సస్యమీరా అన్నారో అదే నిన్న మళ్ళీ ఇక్కడ ప్రూవ్ చేశాడు ఇతడు ఎవరు నిఖిల్ మణికంఠ విషయంలో. అప్పటికరే ఫిజికల్ టాస్క్లో నాకు అవకాశం వస్తే ఆడనేస్తావంటే అప్పుడు చూద్దాం అన్నట్టు అంటున్నాడు తప్ప ఎఫెక్ట్ అవ్వదంటే, టీంకి ఎఫెక్ట్ అవ్వదంటే చూద్దామని లెక్క అన్నాడు తప్ప అవును యుద్ధం అప్పుడు సిచ్యువేషన్ బట్టి ఒక స్ట్రాంగ్గా కానివ్వండి చెప్పలే. నువ్వు కూడా గెలవాలనే కదా ఆడతావు, ఓడిపోరని ఆడవు కదా, నీ 100% నువ్వు పెడతావు కదా. ఆ టాస్కులు వచ్చేటప్పుడు దానికి ఎవరు వెళ్తే సెట్ అయ్యేది లెక్క ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి చెప్పుకుంటే బాగుండదు. అట్లా కాకుండా టీంకి ఎఫెక్ట్ కాకూడదంటే ముందే ఎట్లా చెబుతాడైనా గెలుస్తాడో ఓడుతాడో టీంకి ఎఫెక్ట్ అవుతుందో లేదన్నట్టుగా. సో వాటన్నింటి నేపథ్యంలో మరొకసారి అరే బాబు మళ్ళీ అంత వీక్గా తీసేస్తారా, ఆల్రెడీ డ్రిల్లింగ్ చేసింది కాదనేలాగా కాస్త కనెక్ట్ అవుతారు. ఈ నేపథ్యంలో ఫైనల్గా చూసుకుంటే 22% దగ్గరికి మణికంఠ సెకండ్ ప్లేస్లో ఉంటే ప్రేరణ థర్డ్ ప్లేస్లో, ఈమె ఎంత ఒక 21% అయితే ఉంది. వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఒకే లెక్క ఉన్నారు, జస్ట్ 1 or 2 అటు ఇటు కాస్త అటు ఇటు తప్ప పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. ఈవిడికి ఆ యష్మి ఓట్లు కూడా షేర్ అవ్వడం వల్ల వీళ్ళు కలిసి వస్తూ ఉన్నాయి. ఈ తర్వాత ఇక పృథ్వీ, ఆదిత్య, సోనియా వీళ్ళ ముగ్గురే ఉన్నారు. నాకు తెలిసినంత వరకు వీళ్ళు కూడా రెడీ చేస్తారు. అయితే ఇక్కడ పృథ్వీ కోసమేమో నిఖిల్ ఓట్లు కూడా షేర్ అవుతున్నాయి కానీ సోనియా ఎక్కడ కావాలని వాంటెడ్లు చేయట్లే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్ నచ్చట్లే. వాళ్ళు బయటకు వస్తేనే ఇద్దరులో ఎవరో ఒకరు మెయిన్ సోనియా వచ్చేస్తేనే ఆట మెరుగైద్ది అని లేక ఉద్దేశంతో వాళ్ళు 1% కూడా చేయట్లే. ఎందుకంటే ఇది నిఖిల్ ఆడిన గేమ్లో భాగంగానే వాళ్ళు చూస్తున్నారు తప్ప ఆవిడ అవుట్ అయిపోవాలన్నట్టు కనీసం చేయట్లేదు. జనరల్గా అయితే రియల్గా ఆర్గానిక్గా వచ్చిన ఫ్రెండ్షిప్ అయితే ఖచ్చితంగా ఓట్లు షేర్ చేస్తారు. ఆడియన్స్ కూడా ఆ ఎమోషన్ అర్థమైంది, ఇది రియల్ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్ అని. బట్ నిఖిల్ వాంటెడ్లీ కల్పించుకొని కావాలని చేసుకునే కనుక వాళ్ళు కూడా చేయట్లే. పైగా డ్యామేజ్ అవుతుంది కనుక ఆడియన్స్లో గ్రాఫ్ పెరగట్లేదు కనుక వాళ్ళు చేయట్లే. పృథ్వీకి అయితే కాస్తో కోస్తో ఓట్లు అయితే షేర్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి చూసుకుంటే ఆయన
పెద్దగా డిఫరెన్స్ లేదు వీళ్ళ ముగ్గురు మధ్య. 2% 1-2% అట్లాగే ఉంది. కాకపోతే ఉన్న దాంట్లో జస్ట్ కొంచెం పైన పృథ్వీ ఉన్నాడు ఫోర్త్ ప్లేస్‌లో. ఒక 9-10% ఎట్లయితే కొనసాగుతున్నాడో అది కూడా వాళ్ళు షేర్ చేయడం వల్ల కాస్తో కోస్తో వాళ్ళు మెయిన్ టార్గెట్ అయితే ఆదిత్య అయినా ఉండాలి, పృథ్వీ అయినా ఉండాలి కానీ సోనియా ఉండకూడదనే ఉద్దేశంతో ఆ మాత్రం షేర్ చేయబట్టి అట్లా వచ్చింది. అఫ్‌కోర్స్ ఆయన కూడా కొంత ఆ టాస్క్‌లు ఆడేటప్పుడు అగ్రెసివ్ అని తప్ప మిగతా అంతా బాగానే ఉంటున్నాడు. అందరితో కలుస్తున్నాడు. విష్ణుప్రియతో ఫన్నీగా ఫ్లర్టింగు, సరదా కంటెంట్ ఇవ్వడం కావచ్చు. మిగతా అమ్మాయిలందరితో కూడా మొన్న ఎప్పుడో నిబిల్ అన్నట్టుగా నిన్ను నామినేట్ చేసిన అరగంటలో కలిసిపోతారు, అందరికీ నువ్వంటే ఇష్టం అన్నట్టుగా ఇటు నిఖిల్ టీంలో సోనియాతో పాటు ఎలాగ ఉన్నాడో అవతల అదర్ కంటెస్టెంట్స్ అందరితో కూడా ఒకే లెక్క ర్యాప్ అవుతూ ఉంటుంది. సో ఓటింగ్ అయితే పడతా ఉంటుంది అంత ఇంత. ఫైనల్గా ఒక 10-11 వరకు వస్తున్నాడు, పర్వాలేదు సేఫ్ జోన్లో ఉన్నట్టే ఉన్నాడు. ఆ తర్వాత ఇక ఆదిత్య కంపేర్ చేసుకుంటే సోనియా కంటే కొద్దిగా బెటర్గా ఉన్నాడు. ఆయన కూడా 9-10 ఇట్లా ఉన్నాడు. లీస్ట్లో సోనియా ఉంది 6-7, 7 కాస్త అటు ఇటు అన్నట్టు ఉంది ఆమె. సో ఏమి ప్రధానంగా ఏంటంటే సోనియా ఆదిత్య వీళ్ళిద్దరు ఎక్కువ శాతం సోనియా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి వీళ్ళిద్దరు లిస్ట్లో ఉన్నారు కనుక ఆదిత్య సోనియా మధ్య ఎలిమినేషన్ అయితే ఉంటుంది. సో పెద్దగా డిఫరెన్స్ వీళ్ళ మధ్య ఓటింగ్ ఉందని చెప్పను కానీ ఖచ్చితంగా ఆమె లిస్ట్లో ఉంది. మరి ఎంత తేడా అంటే జస్ట్ 1-1.5 అంతే, అంతకు మించి ఎక్కువ లేదు. అయితే సోనియాతో కంటెంట్ వస్తుంది హౌస్లో, ఆ హౌస్ మేట్స్ అందరికీ ఆమెకి మంచి రైవలరీ నడుస్తుంది. ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది తన విషయంలో. మిగతా వాళ్ళు ఆవిడ కాన్ఫిడెన్స్ని చూసారు, ఏంది ఓవర్ యాక్షన్ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు కనుక ఈ రైవలరీ గట్టిగా వస్తుంది. ఎందుకంటే ఆవిడ కూడా మన నబీల్ విషయంలో అడిగింది కదా, ఐ వాంట్ బ్యాటిల్ అని చెప్పేసి, ఆయనతో నాకు కావాల్సింది అదే, యుద్ధమే కావాలంటుంది కనుక ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వల్ల ఆటోమేటిక్గా కంటెంట్ అయితే క్రియేట్ అవుతుంది. అలా కంపేర్ చేసుకునేటప్పుడు ఆదిత్యతో పోల్చుకునేటప్పుడు ఆదిత్య సోనియా అనుకున్నప్పుడు, ఎందుకంటే ఇద్దరు కూడా బాటంలో ఉన్నారు కనుక వీళ్ళిద్దరితో పోల్చేటప్పుడు కంటెంట్ పరంగా ఆయన కొద్దిగా వీక్ ఉన్నాడు, ఆయన నుంచి కంటెంట్ రావట్లేదు, ఈమెతో కంటెంట్ వస్తుంది అనుకుంటే తప్ప ఓటింగ్ పరంగా అయితే పక్కగా ఖచ్చితంగా ఆమె లిస్టులో ఉంది. ఒకవేళ ఈ వారం తప్పించేసినా వచ్చే వారమైనా తప్పదు, సోనియా అవుట్ అవ్వాల్సింది. ఆ పరిస్థితి ఉంది. ఓటింగ్ పరంగా కనెక్ట్ అవ్వట్లా. జనరల్గా జెన్యున్ ఆడియన్స్, బిగ్ బాస్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి అయితే కనెక్షన్ అయితే రాలా ఆమెకి, ఆడియన్స్కి. ఇప్పుడు సీతావరుడు నా స్కిట్ చేసింది కానీ, హౌస్లో మొన్న కామెడీ చేసింది కానీ, ఏంటి ఆ కేరింగ్ ప్యాంపరింగ్ ఇవంతా, పెద్దోడు చిన్నోడు అసలు మీ ఫ్రెండ్షిప్ ఏంటి, మీ బాండింగ్ ఏంటి, అదంతా కళ్ళల ముందు వాళ్ళ హౌస్లో జరుగుతున్నదే చెప్పారు తప్ప వాళ్ళు క్రియేట్ కూడా చేసింది లేదు. ఇప్పుడు కరెక్ట్గా 4 వారాల క్రితం చూస్తే సోనియా ఎవరో నిఖిల్కి తెలియదు, నిఖిల్ ఎవరో సోనియాకి తెలియదు, పృథ్వీ ఎవరు వీళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. ఎవరంతటా వాళ్ళు వద్దాం ఆడదాం గెలుచుకుందాం అని సోలోగా వచ్చి ఈ 4 వారాల్లో ఎంత బంధాలు, అరే చిన్నోడు పడిపోతున్నాడు రా, చిన్నోడు దారి తప్పుతున్నాడు రా, పెద్దోడు వాడికి మందలించిరా, దారికి దారా, ఇవన్నీ పెత్తనాలన్నీ చూస్తే ఏంటిది. 4 వారాల క్రితం 4 దిక్కుల నుంచి 3 వచ్చారు. వీళ్ళకి మరి బంధాలు ఏంటి, అనుబంధాలు ఏంటి, ఇందుకోసం వచ్చారా, అసలు వీళ్ళు ఏ పర్పస్ వచ్చారని మన సీత అనింది కదా, అసలు దేనికోసం వచ్చారు వీళ్ళు, ఏంటి గంటల మాట్లాడతారు అన్నట్టుగా ఆట అనేది పూర్తిగా, అంటే అన్ని ఆటే బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు అది మర్చిపోతున్నారు. టాస్క్లు ఆడేటప్పుడు పార్టిసిపేషన్ చేసేద్దాం, మిగతా టైంలో వచ్చి కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అలా కుండిపోయారేమో కానీ ప్రతిదీ చూస్తారు. అందరితో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, లీడర్షిప్ కాల్స్ కానీ, మింగిల్ అవ్వడం కానీ, డెసిషన్ మేకింగ్ కానీ, ఫెయిర్గా ఉండడం కానీ, ఎవ్రీథింగ్ ప్రతిదీ కౌంటే. ఆ రకంగా వీళ్ళు కంటెంట్ ఇవ్వడంలో కానీ ఆ ప్రతిదీ కౌంట్ అయ్యే దగ్గర అనేక దగ్గరలో అయితే వెనకబడిపోయి ఉంటా ఉన్నారు. మెయిన్ ఈ అమ్మాయి అయితే ఒక రకంగా చెప్పాలంటే నిఖిల్ సూపర్ డూపర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఆయనకి పక్కగా గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఎందుకంటే గ్రూప్ అని హైలైట్ చేసిన ఆమెతోనే వాళ్ళ గ్రూపులను ఆవిడకి తెలియకుండా ఆవిడతోనే గ్రూప్ ఫామ్ చేసి ఆ గ్రూప్కి ఆవిడే లీడర్ చేసేస్తాడు. అలా ఆట అయితే ఆడుతున్నాడు నిఖిల్. ఈ పాయింట్లు మాత్రం సూపర్ సక్సెస్. ఆహో నాదే గ్రూప్ అన్నవా, నిన్ను కూడా అదే గ్రూప్లో బందీని చేసేస్తే ఆ గ్రూప్కి ఏకంగా నిన్నే లీడర్ చేసేస్తాను ఎట్లా పక్క ఆయన మరి ఆ ప్లాన్గా వచ్చి చేశాడు కనుక ఆవిడ లాస్ట్ గ్రూప్ లీడర్ అయిపోయింది. గ్రూప్ ఉన్నప్పుడు వెరైటీ ఇది. అంత తెలివిగా ఆడుకుంటూ నరుక్కుంటాడు, అటు నుంచి నరుకు రావడం అంటారు కదా, అట్లా చేసుకొచ్చే నిఖిల్ అనమాట. నిజంగా నిఖిలే ఆటగాడు. పోనీ సరే ఈ వారం తప్పిన వచ్చే వారమైనా అన్నాను కదా, ఎందుకంటే వైల్డ్ కార్డులు వస్తున్నారు. వైల్డ్ కార్డ్స్ వచ్చే వాళ్ళు కూడా మామూలుగా ఫ్యాన్ బేస్ లేదు, అందరూ గట్టిగా సాలిడ్ ఓటు బ్యాంక్ ఉండేవాళ్ళు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేవాళ్ళు వస్తున్నారు కనుక వాళ్ళకు కూడా కొన్ని వారాల పాటు డోకా ఉండదు. లాస్ట్ టైం వచ్చేవాళ్ళంటే కొద్దిగా చాలామందికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ లేకుండా వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళు హౌస్లోకి వచ్చాక ఫ్యాన్స్ని ఏర్పాటు చేసుకుని నిలబడ్డారు. ఆ వచ్చి రాగానే వెళ్ళిపోయిన కూడా పెద్దగా ఐడెంటిటీ లేకపోయా. ఈసారి మాత్రం వచ్చిన వాళ్ళు అందరూ మంచి దిట్టంగా ఓటు బ్యాంకు పుష్కలంగా ఉండేవాళ్ళు వస్తున్నారు కనుక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, సోషల్ మీడియా ఫాలోయింగ్ ఇదంతా. సో ఆ వచ్చిన వాళ్ళని ఆటను మించిపోయేంత ఆట ఆడేసే ఛాన్స్ కానీ అంతకు మించి మనం చెప్పినంత ఈజీ కాదు. వైల్డ్ కార్డులు వచ్చిన ఫిజికల్ స్ట్రెంత్ ఉంది, మైండ్ గేమ్ ఉంది, అనంత మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. ఇప్పటికే ఈ ముందు నుంచి వచ్చిన వీళ్ళలోనే నెట్టుకు రావడం, ఆడియన్స్తో కనెక్షన్ అవ్వడంలో వెనకబడ్డారు. ఇంకా వాళ్ళు బయట ఆట చూసి వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంతకు మించి ఆడతారు. ఇంకా అలాగే ఆల్రెడీ ఒక ఓటు పర్టికులర్గా ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కనుక
వాళ్ళని మించి కూడా అయ్యేది కాదు. సో మొత్తానికి సోనియా అవుట్ అయిపోవడం వల్ల కూడా గేమ్ చేంజ్ అవుతుంది కూడా. ఎందుకంటే పృథ్వీ, నిఖిల్ మధ్య కూడా గేమ్ చేంజ్ వస్తది ఖచ్చితంగా. లేదంటే ఇప్పుడు ఈవిడ ఉండడం వల్ల ఏమైతుంది, ఆ రావాల్సిన రైవల్రీ కూడా రాకుండా ఈవిడ ఆపేస్తుంది. పెద్దోడా చిన్నోడిని నామినేట్ చేసావు, రా చిన్నోడా పెద్దోడు అన్నం తినలేదు పిల్లరా, ఈ బంధాలు అనుబంధాలతో అటకెక్కిపోయింది. ఆ పెద్దోడా నేను తినకుండా నువ్వు తినేసావా, చిన్నోడా తిందాంరా, ఇవి కాదు బిగ్ బాస్ ఆడియన్స్ కోరుకునేది. బిగ్ బాస్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఫైట్, ఫైర్, సోలో ఫైట్ ఎవరు చేస్తే వాళ్ళకే కనెక్ట్ అవుతారు. ఇండివిజువల్గా వచ్చాం, ఇండివిజువల్గా ఫైట్ చేద్దాం, ఇండివిజువల్గా గెలుచుకుంటూ పోదాం అనే వాళ్ళకి ఆడియన్స్ ఫుల్ సపోర్ట్ ఉండదు. అంతా తప్ప అటు ఒక పెద్దోడు ఇటు ఒక చిన్నోడు ఈ తిని పెంచడాలు, తినడాలు, పిల్లడాలు, అలగడాలు, అరవడం ఇవి నయ్యి వాళ్ళకి అసలు నచ్చదు. సో ఆ రకంగా అవుట్. సో ఈ అమ్మాయి అవుట్ అయిపోతే ఆట కూడా మారుతుంది అనే ఉద్దేశంతో. సో ఒకే ఒకటి ఏంటంటే బాటంలో ఉన్న ఆదిత్యతో పోల్చితే ఇద్దరి మధ్య ఓటింగ్ డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది కనుక 1 or 2% ఉంది కనుక కంటెంట్ పరంగా ఉంచాలనుకుంటే సోనియా ఈ వారానికి సేవ్ చేసేది తప్ప ఓటింగ్ పరంగా అయితే ఖచ్చితంగా 99% ఆమె అవుటు. హౌస్లో అనుకుంటున్నారు సోనియా స్ట్రాంగ్ ప్లేయర్ అని, కానీ ఆడియన్స్లో ఆమె వీక్ ప్లేయరే. అలాగే దీంతో పాటు ఇంకోటి ఏంటంటే మణికంఠ కూడా సీక్రెట్ రూమ్ ఏదో ప్లాన్ చేస్తున్నారు, ఎవరిని పెట్టాలో ఏం చేయలేదు, సంథింగ్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి షూట్ అయిపోగానే అప్డేట్స్ రాగానే మనకు వీడియో అప్లోడ్ చేస్తా. లైక్ చేయండి, కామెంట్ చేయండి. అట్టుగా మరి మీకేమనిపిస్తుంది, ఎవరు ఉండాలి ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి.